సింపుల్‌గా, ఈజీగా కొన్నిసార్లు మనము ప్రిపేర్ చేసుకునేటువంటి స్వీట్స్ చాలా తేలిగ్గా చేసుకునేటువంటివి. మనం దేవుడి దగ్గర కొట్టినటువంటి కొబ్బరికాయలు అప్పుడప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు నిల్వ ఉంటూ ఉంటాయి. అవి ఖరాబ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటూ ఉంటుంది. సో, అలా మనం వేస్ట్ చేయకుండా దేవుడి దగ్గర కొట్టినటువంటి కొబ్బరికాయలు 2, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో ఉన్నా సరే వాటిని తీసి ఇలా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజియెస్ట్‌గా, సింపుల్‌గా కొబ్బరి లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం పాకంతో ప్రిపేర్ చేసేటువంటి ఈ పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ప్రసాదంలాగా మనము స్వీకరించవచ్చు. సో, ఇలా కొబ్బరి ముక్కలని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని ముందుగా వేయించుకోవాలి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేటువంటి కొబ్బరి లడ్డు ఇంత ఈజీనా అంటారు ఈ విధానము చూస్తే. ఫ్రెండ్స్, వీడియో చూసి నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కొబ్బరి ముక్కలు పూర్తిగా వేయించిన తర్వాత వీటిని ఇలా పక్కన ఉంచేసి దాని టేస్ట్ని బట్టి మనం సరిపడా బెల్లం తీసుకొని పాకం తీసుకోవాలన్నమాట. ఇలా వేయించిన ఈ కొబ్బరి ముక్కలను పూర్తిగా చల్లార్చి తర్వాత కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకోవాలి. పొడి పొడిగా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు దీనిని పక్కన ఉంచేసి మనం స్టవ్ పైన పాకం ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఈ పాకము వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. 2, 3 నిమిషాలు దీన్ని ఎక్కువ ఫ్లేమ్లో దీన్ని మరిగిస్తే పాకము ఈజీగా వచ్చేస్తుంది. సో, ఈ పాకం వచ్చినట్టుగా కొద్దిగా మనం వాటర్ తీసుకొని వాటర్లో టేస్ట్ చేస్తే చాలు, ఈజీగా తెలిసిపోతుంది. ఇలా ముద్దలాగా వచ్చేసిందంటే పాకము రెడీ అయిపోయినట్టే. జీడిపప్పు, బాదము కూడా వీలుంటే యాడ్ చేసుకోవచ్చు నెయ్యిలో వేయించి. ఇలా స్వీట్స్ ప్రిపేర్ చేసేటువంటి కొబ్బరి లడ్డు చాలా మెత్తగా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళకి కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, ఇలా మనము జీడిపప్పు, బాదం లేకుండా ఇస్తేనే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నమలడానికి. సో, నేను మాత్రం ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ ఇలాచీ పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ పాకంలో ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటే ఆ కొబ్బరి తేమకి ఈ పాకం అనేది సరిపోతుంది. టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి బెల్లము. నేను కొలతలేమి చెప్పలేదు. ఒక 4 చిప్పలకి దాదాపుగా ఒక 200 గ్రాముల వరకు నేను తీసుకున్నాను అన్నమాట. అది మీరు తినేటువంటి టేస్ట్ని బట్టి మరియు ఇంకా బెల్లం పాకం వచ్చే విధానాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవాల్సిందే. సో, ఇలా ప్రిపేర్ చేసుకుని దీనిలో కొద్దిగా నేను ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. వీలుంటే మీరు యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి ఎక్కువగా ఐరన్ ఇచ్చేటువంటి హై ప్రోటీన్ ఉన్నటువంటి రెసిపీ. స్వీట్స్ మెత్తగా మనకు స్వీట్ షాప్కు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే చిన్న చిన్న మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చిన్న చిన్నగా ఇలాంటి స్వీట్స్ అనేవి ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి బర్ఫీ చేసుకోవచ్చు, కొబ్బరి లడ్డు, రవ్వ లడ్డు, ఎన్నో రకాలుగా కొబ్బరితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీనికి బెల్లం యాడ్ చేసాం కాబట్టి హై ప్రోటీన్తో పాటు ఇంకా ఐరన్ అనేది వచ్చేస్తుంది. సో, ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్మూత్గా, సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ కొబ్బరి లడ్డు, పచ్చి కొబ్బరి లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా స్మూత్గా, సాఫ్ట్గా వస్తుందన్నమాట. బయట మనం స్వీట్ షాప్లలో ఏమి స్వీట్స్ అనేవి తీసుకోకుండా ఇంట్లో ఉన్నటువంటి రెసిపీస్తోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, ఇంకా హెల్తీగా ఉంటారు, డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఈ 2 రకాలుగా మాత్రము కంపల్సరీ మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎంతో టేస్టీగా, స్మూత్గా వచ్చినటువంటి ఈ కొబ్బరి లడ్డు, పచ్చి కొబ్బరి లడ్డు ప్రసాదంగా స్వీకరించవచ్చు. అందరికీ నచ్చే తీరుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.